ఆవల కోడికి 10 రూపాయల మసాలా అన్న లెవెల్లో ఉంటుంది మా తిరకాసనే రిపోర్టింగ్ స్టైల్. చెబితే ఎండ, తిడితే అలుగుతాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడో ఏడు చేస్తున్నాడో చూసిచ్చేద్దాం. తిరకాసనియా, తిరకాసనియా. అయ్యో అయ్యో అయ్యో, మా తిరకాసనియా నీళ్ళలో మునిగిపోతాడు. ఎవరైనా రక్షించండి, కాపాడండి. హెల్ప్ హెల్ప్. జోగన్న నేనే నీళ్లలో మునిగిపోవడంలా, నేనే నీళ్లలో దిగా. నువ్వే దిగావా? ఎందుకు? ఇక్కడ చాలా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ప్రాణాలు ఫణంగా పెట్టి నీళ్లలో దిగా. అదే సంగతి. ఇంకా నువ్వు నీళ్ళల్లో మునిగిపోతున్నావేమో అనుకున్నాను. అయినా నీకంత రిస్క్ అవసరమా తిరగాసనియా? వార్తల రిపోర్టింగ్ అన్నాక అన్నిటికీ సిద్ధంగా ఉండాలి జోగన్న. పై 4 మాటలు చెప్పి చేతులు దులిపేసుకోపోవడం నాకు అస్సలే నచ్చదు. ఏదైనా ప్రాణం పెట్టి చేస్తానే. నీకు తెలుసు కదా నా వర్కింగ్ స్టైల్. అబ్బో, మామూలు స్టైల్ కాదు మరి నీది. మరి అందుకే ఇట్లా రిస్క్ తీసుకుని నీళ్ళల్లోకి దిగి రిపోర్టింగ్ చేస్తుంటా. సరే, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? రాత్రి కురిసిన భారీ వర్షాలకి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. ఇళ్లలోకి నీళ్లు వచ్చేసాయి. రోడ్లన్నీ కూడా చెరువుల్లాగా మారిపోయాయి. మొత్తం మీద పరిస్థితి చాలా తీవ్రంగా ఉండడంతో ఈ పరిస్థితి ఏ పరిస్థితికి దారితీస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ప్రజలు పరిస్థితి ఏమిటి అనేది అర్థం కాని పరిస్థితిలో అయోమయ పరిస్థితి ఏర్పడి రాను రాను పరిస్థితి ఇంకా దిగజారిపోయే పరిస్థితి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది జోగన్న. పరిస్థితి అనే మాట తప్ప నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఉండే పరిస్థితి చూస్తా కూడా ఇంకా అర్థం కాలేదంటావేంది జోగన్న? ఇప్పుడు నువ్వు నించున్న ఏరియా చూస్తుంటే అచ్చం చెరువులాగే ఉంది. చెరువులాగా ఉండడం కాదు జోగన్న, ఇది చెరువే. చెరువా? రోడ్డు కాదా? నేను వచ్చే తలకి రోడ్డు మీద నీళ్ళన్నీ ఇంకిపోయాయి. అందుకే చెరువులోకి దిగి రిపోర్టింగ్ చేస్తున్నా. నీ దొంపదగా మరీ ఇంత ఓవరాక్షన్ అవసరమా తిరగాసనియా నీకు? జోగన్న, కొండ మన దగ్గరికి రాకపోతే మనమే కొండ దగ్గరికి వెళ్ళాలి అని ఒక కొటేషన్ ఉంది, తెలుసా నీకా? చాలు చాలులే, ఈ సొల్లుకేమీ తక్కువ లేదు కానీ బయటకు వచ్చి తగలడు.